కాలు విరిగిన కేసీఆర్ కు నల్గొండ దగ్గర అసెంబ్లీ దగ్గర అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. జనం కోసం పోరాడేంత సీన్ కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ తెలంగాణను దోచుకున్న దొంగ అన్న రేవంత్ అసెంబ్లీకి రాకుండా దాక్కుంటూ నల్గొండలో వీల్ చైర్ డ్రామా ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఫ్లోరైడ్ కరెంటుపై 10 ఏళ్లు ఓట్లు అడుక్కున్నది చాలలేదా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈ రోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్ లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్ లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్ లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లా ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్ లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందేనా, నాకు కాలు లేదు, నేను అవుటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడా. ఈ రోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కు వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి గా పక్కలున్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా, లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంతా అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగల్భాలు వాడుతూ, భయపడకు, రా సభకు రా. ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష, మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో